మొన్న అడవివారం వెళ్ళాను కదండి, అమావాస్య రోజు. అక్కడ మొత్తం అంతా వీడియో తీశాను నేను. అక్కడంతా మొత్తం లొకేషన్ అంతా ఇలానే ఉంటుందండి. మన రోడ్డు మీద దిగేసి లోపలికి అయితే నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళేటప్పటికి మనకి ఎలా లేదన్నా తక్కువలో చూసుకుని ½ టైం అయితే మాత్రం మనకు కంపల్సరిగా పడుతుందండి. లోపలంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా. అది కూడా అంత లోపలికి అయితే మాత్రం కాలభైరుడు టెంపుల్ ఉన్నదండి. అదొక శక్తిపీఠము. చాలా ఊర్ల నుంచి కూడా కంపల్సరీగా అక్కడికి వస్తారండి. ఒక అమావాస్య రోజే ఆ టెంపుల్కి కంపల్సరీ దర్శనానికి అయితే మాత్రం వస్తారు. చాలా వెరీ ఫేమస్ అయిన టెంపుల్ అండి. వైజాగ్ సిటీలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటున్నాను నేను. ఇంకెవరికైనా తెలియలేనట్లయితే మాత్రం మనకి సింహాచలం నుంచి అడవివారం వెళ్ళాలండి. మనకి ఎక్కడి నుంచైనా సరే ఆటోలు దొరుకుతున్నాయి. చాలామందికి తెలీదు. అయితే చాలామందికి తెలీదు. మనం ఏంటంటే డైరెక్ట్గా సింహాచలం వచ్చేస్తామంటే మాత్రం అక్కడి నుంచి మనకు ఆటోలు దొరుకుతాయండి. 20 రూపీస్ తీసుకుంటారు ఆ రోడ్డు మీదకి. అడవివారం కాలభైరవ టెంపుల్ అంటే ఆ రోడ్డు మీద దింపేస్తారు మనకి. అయితే ఎవరైనా ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్టయితే మాత్రం చిన్నపిల్లలతో అయితే మాత్రం అసలు వెళ్ళొద్దండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. మనం ఆ టెంపుల్ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతామండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కొంచెం క్లియర్ చేశారు. కానీ అమావాస్య రోజు అయితే మాత్రం ఫుల్ అమావాస్య ఉండే రోజు అయితే మాత్రం చాలా వెరీ క్రౌడ్ అండి. కాబట్టి ఎటువంటి పక్షంలో కూడా వెళ్ళండి. కాకపోతే మాత్రం చిన్నపిల్లలతో మాత్రం ఎటువంటి పక్షంలో కూడా ఆ టెంపుల్ కన్నది మీరు జర్నీ చేయొద్దండి. ఎందుకంటే బయట మనం దిగేసి లోపలికి నడుచుకొని వెళ్ళడానికి కూడా చాలా డిస్టెన్స్ పడుతుంది. కాబట్టి ఎవరు కూడా వెహికల్స్ అవి కూడా వెళ్ళవరండి లోపలికి. ఆటోలు కానీ బళ్ళు కానీ ఏవి కూడా లోపలికి అయితే వెళ్ళలేదండి. గేట్ దగ్గర ఆఫ్ చేసేస్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేశాను నేను. అయితే లోపల గర్భగుడిలో అయితే మాత్రం ఎప్పటికీ వీడియో లేదండి. అయితే ఇటువరకు అయితే మాత్రం మంచినీళ్ళు కూడా దొరికి కాదండి. ఇప్పుడైతే మంచినీళ్ళు కూడా దొరికి కదండి. ఇప్పుడు అన్నదానం కూడా చేస్తున్నారు. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసేమో సింహాచలం వాళ్ళకి హ్యాండ్ఓవర్ అయింది కాబట్టి అక్కడి నుంచే మనకు అన్నం అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారండి. బాగానే ఉంటుంది. ఎవరి ఇబ్బంది పడక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.